ఓకే. థర్డ్ క్వెషన్ మీకు అర్థమైంది గదా! ఆర్గానిక్ సెర్చ్ రిజల్ట్స్ అంటే, ఆర్గానిక్ సెర్చ్ రిజల్ట్స్ ఆర్ ద లిస్టింగ్స్ ఆన్ ద సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్. ఎస్ఈఆర్‌పిలో వచ్చే రిజల్ట్స్ లిస్టింగ్స్‌ని మనము ఆర్గానిక్ సెర్చ్ రిజల్ట్స్ అని అంటాం. హ్మ్. ఇంకోటేందంటే దీని మీనింగ్ ఏంది? దట్ అపియర్ న్యాచురల్లీ బేస్డ్ ఆన్ ది రిలవెన్సీ టు ద స్విచ్ క్వరీ. స్విచ్ క్వరీ అంటే ఏం లేదండి. సెర్చ్ క్వరీ అంటే ఏంటంటే కీవర్డ్. ఓకే. న్యాచురల్గా మనకు అది బేస్డ్ ఆన్ సెర్చ్ కీవర్డ్ మీద మన న్యాచురల్గా మనకు అది డిస్ప్లే అవ్వాలి, రిలవెన్సీ ఉండాలి. సేమ్ పైందే ప్రైమరీ గోల్ ఇక కింద ఎక్స్ప్లెయిన్ చేశాడు. బట్ ఇక్కడ ఏం వాడాడంటే స్విచ్ సెర్చ్ క్వరీ అని వాడారు, అంటే కీవర్డ్ సేమ్ రిలవెన్సీ. మనం కూడా ఇక్కడే అనుకున్నాం కదా. మనం ఏదైనా కీవర్డ్ను సెర్చ్ చేసినప్పుడు రిలవెంట్ ఇన్ఫర్మేషన్, రిలవెంట్ సర్వీసెస్ మనము ఆ, చూపించి మనం ఆర్గానిక్ ట్రాఫిక్ని ఇంప్రూవ్ చేసుకొని ఆన్లైన్ ప్రజెన్స్ని ఇంప్రూవ్ చేసుకోవడమే మన ప్రైమరీ గోల్ అనుకున్నాం. ఇది కూడా అదే. ఆర్గానిక్ సెర్చ్ రిజల్ట్స్ అంటే కూడా ఏం కాదు బ్రో. ఆర్గానిక్ సెర్చ్ రిజల్ట్స్ అన్న ఎస్ఈఓ అన్న సేమ్ కదా. సో అదే దాని డెఫినేషన్ కింద కొద్దిగా డిఫరెంట్గా రాశారు దీంట్లో, అంతే. ఓకే. ఇక్కడ స్విచ్ కరీ అంటే ఏం లేదు, కీవర్డ్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది కీవర్డ్. ఈ క్వశ్చన్ ఏమైనా డౌట్ ఉందా? ఆర్గానిక్ సెర్చ్ రిజల్ట్స్ అంటే ఇక్కడ ఇంకోటి దీనిలో ఏం వాడారంటే లిస్టింగ్స్ అని వాడారు. లిస్టింగ్స్ అంటే ఏం లేదంటే రిజల్ట్స్, అంతే. రిజల్ట్స్ అంతే. ఓకే. మళ్ళీ ఎస్సీఆర్పి పేజ్ గురించి మీకు తెలుసు, ఎస్సీఆర్పి అంటే ఏంది. ఓకే. అదంతా ఇదంతా మనకు అర్థమైపోయింది. సో వితౌట్ బీయింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద పెయిడ్ అడ్వర్టైజ్మెంట్, అంటే దీంట్లో స్పాన్సర్ యాడ్స్ అనేవి రావు మనకు, అంతే. మిగతా అంతా ఆర్గానిక్ రిజల్ట్స్ అనేవి సంబంధించింది. సో ఈ క్వశ్చన్ కూడా అయిపోయింది మనకి. దీనిలో ఏం డౌట్ లేదు కదా. రైట్. లిస్టింగ్స్ సెర్చ్ క్వరీ అంటే అదొకటి గుర్తుపెట్టుకుంటే అయిపోద్ది. ఆర్గానిక్ సెర్చ్ రిజల్ట్స్ యాక్చువల్లీ ఇట్లా చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్గానిక్ సెర్చ్ రిజల్ట్స్ అంటే ఏంటంటే ఇంప్రూవ్ ద వెబ్సైట్ విజిబిలిటీ బేస్డ్ ఆన్ ద రిలవెంట్ ఇన్ఫర్మేషన్, రిలవెంట్ సెర్చ్ క్వరీస్ అని చెప్పి. ఓకే, అదేనా ఓకే. బట్ ఏం లేదు, సింపుల్ ఏంటంటే ఎస్సీఓలో మీకు తెలిసింది అదే. మన ఏదైనా రిలవెంట్గా కీవర్డ్ కొట్టినప్పుడు దాని రిలవెన్సీగా ఇన్ఫర్మేషన్లో సెర్చ్ రిజల్ట్స్ అనేది రావడం, దాన్ని మనం ఎస్సీఓ అంటాం. దాన్ని మనం ఆర్గానిక్ సెర్చ్ రిజల్ట్స్ అని కూడా అంటాం. ఓకే. ఇంకా నేను ఎస్సీఓను కూడా ఆల్సో కాల్డ్ ఆర్గానిక్ సెర్చ్ రిజల్ట్స్ అని కూడా అనొచ్చు మీరు ఇంకా ఇక్కడ దీంట్లో. సో ఓకే. ఎస్సీఆర్పి అంటే మీకు తెలుసండి, ఇంకా సింపుల్గా ఎస్సీఆర్పి స్టాండ్స్ ఫర్ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్. ఎవరైనా మ్యూట్లో పెట్టుకోండి, సౌండ్ డిస్టర్బెన్స్ వస్తుంది. ఓకే, డన్. ఇది పాట వస్తుంది, చిరంజీవి అనుకుంటా. ఓకే, ఇప్పుడు బాగుంది. ఎందుకంటే మీరు రికార్డ్ చేస్తున్నా కదా, మళ్ళీ మీకు డిస్టర్బెన్స్ ఉండదు. ఎస్సీఆర్పి అంటే ఏం డౌట్ లేదు, ఏం లేదు నాకు తెలిసి. ఈ డౌట్ ఉంటే నేను ఉన్నా చెప్పాను, ఎందుకంటే ఆల్రెడీ మీకు తెలుసు కాబట్టి. ఎస్సీఆర్పి స్టాండ్స్ ఫర్ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్. ఇట్ ఈస్ అ పేజ్ డిస్ప్లేడ్ బై సెర్చ్ ఇంజిన్, అంతే కదండి. సెర్చ్ ఇంజిన్ డిస్ప్లే చేసే పేజ్ని మనం ఎస్సీఆర్పి రిజల్ట్స్ పేజ్ అని అంటాం. ఎస్సీఆర్పి స్టాండ్స్ ఫర్ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్. ఓకే. ఇంకేముంది? డిస్ప్లేడ్ బై సెర్చ్ ఇంజిన్ రెస్పాన్స్ టు ద యూజర్ క్వరీ అన్నా, సెర్చ్ క్వరీ అన్నా, కీవర్డ్స్ అన్నా ఒకటే. సెర్చ్ ఇంజిన్ అనేది రెస్పాన్స్ టు ద యూజర్ క్వరీ, అంటే మనం ఏదైనా కీవర్డ్ కొట్టినప్పుడు ఆ సెర్చ్ ఇంజిన్ రెస్పాన్స్ అయ్యి ఆ పేజ్ చూస్తున్నాం. ఆ పేజ్ని మనం ఎస్సీఆర్పి అంటాం. ఎస్సీఆర్పి అంటే సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్. ఓకే. షోయింగ్ లిస్ట్ ఆఫ్ రిలవెంట్ వెబ్ పేజెస్ అన్నాడు ఇక్కడ. వెబ్ పేజెస్ అన్నాడు. దీనిపైన ఏమన్నాడు? లిస్టింగ్స్ అన్నాడు. లిస్టింగ్స్ అన్నా, వెబ్ పేజెస్ అన్నా, ఎస్సీఆర్పి అన్నా, ఇంకా స్నిపెట్స్ అన్నారు. ఇంకా దీన్ని ఇంకో కొత్త పదం వాడింది ఇట్లా, స్నిపెట్స్ అండ్ అదర్ ఫీచర్స్. ఓకే. స్నిపెట్స్ అన్నా, లిస్టింగ్స్ అన్నా, రిజల్ట్స్ అన్నా ఒకటి. ఓకే. వీడు అడిగిన క్వశ్చన్నే తిప్పి అడిగి డిఫరెంట్గా మనకి చెప్తున్నాడు. సో మీకు కూడా గుర్తుండాలని చెప్పి నేను దీన్ని కొద్దిగా మార్క్ చేస్తున్నాను, వేరే కలర్తో మార్క్ చేస్తాను. వెబ్ పేజెస్ అంటే లిస్టింగ్స్, అంతే అండి. ఎస్సీఆర్పి కూడా డౌట్ ఏం లేదు. వెబ్ హోస్టింగ్ అంటే మీకు ఐడియా ఉంది. ఇది కొద్దిగా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఈ క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని అడిగారు, ఫ్రెషర్స్ మాత్రమే అడుగుతారండి. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ తెలుసు హోస్టింగ్ అంటే. ఓకే. వెబ్ హోస్టింగ్ ఈజ్ ఎ సర్వీస్ దట్ ఎనేబుల్స్ ఇండివిజువల్ అండ్ ఆర్గనైజేషన్స్ టు హ్యావ్ దేర్ వెబ్సైట్స్ యాక్సెసిబుల్ ఆన్ ద ఇంటర్నెట్. ఓకే. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే వెబ్ హోస్టింగ్ అంటే మన వెబ్సైట్ని హోస్టింగ్ చేసుకోవడం. ఇప్పుడు వెబ్సైట్ని హోస్ట్ చేసుకొని ఒక స్పేస్ అనేది ఉంటుంది. ఇప్పుడు మన వెబ్సైట్ ఉందనుకో, లేకపోతే ఈ వెబ్సైట్ ఉందనుకుందాం.
ఇప్పుడు ఈ వెబ్సైట్ మనం వెబ్సైట్ డిజైనింగ్ వేరు, ప్లస్ దాన్ని హోస్ట్ చేయడం వేరు. హోస్టింగ్ అంటే ఏంటంటే మనము మన వెబ్సైట్లో ఉన్న ఫైల్స్ అన్ని తీసుకుపోయి ఒక సర్వర్లో పెట్టడాన్ని హోస్టింగ్ అంటారు. దానికి డిఫరెంట్ డిఫరెంట్ సర్వర్స్ ఉంటాయి. ఆ సర్వర్స్ ఏంటంటే గోడాడీ, హోస్టింజర్స్, ఇట్లా చాలా చాలా ప్రైవేట్ సర్వర్స్ కూడా ఉంటాయి. హోస్టింగ్ మామా, హోస్టింగ్ రాజా, దేవి ఇవి అని చెప్పి చాలా సర్వర్స్ ఉంటాయి. సో మీరు ఒక 2 సర్వర్స్ చెప్తే అయిపోతుంది మనకి. సో అది దాన్ని మనం హోస్టింగ్ అంటాం, వెబ్సైట్ హోస్టింగ్ అంటాం, వెబ్ హోస్టింగ్ అంటాం. ఓకే, చూడండి ఇక్కడ నేను చెప్పిన దానికి కరెక్ట్ మీనింగ్ ఉంటుంది. దిస్ ఈజ్ ద స్టోరింగ్ ద ఫైల్స్ ఆఫ్ వెబ్సైట్స్ ఆన్ ద సర్వర్. ఓకే, ఇది ఒకటి సరిపోతుంది. మన సర్వర్లో మన వెబ్సైట్ ఫైల్స్ని మనం పెట్టుకోవడాన్ని వెబ్సైట్ హోస్టింగ్ అనేది అంటాం. అంతే సింపుల్. ఇది ఇంకా దీనికి ఇవన్నీ అవసరం లేదు. ఇది ఫర్నిచింగ్ ద ఎసెన్షియల్ రిసోర్సెస్ ఆఫ్ టు అలో విజిటర్స్ టు వ్యూ ద వెబ్సైట్, ఇదన్నీ అవసరం లేదు. బట్ వెబ్ హోస్టింగ్ అంటేనే సరిపోతుంది అంతే. ఓకే, ఇదేంటంటే ఇండివిజువల్గా ఉంటుంది, ఆర్గనైజేషన్స్ కూడా ఉంటుంది. ఓకే, ఇండివిజువల్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ మీరు ఒక వెబ్సైట్ బిల్డ్ చేసుకున్నారనుకోండి, అది ఇండివిజువల్ అంటామండి. అదే ఇప్పుడు మా కంపెనీలో మేము వెబ్సైట్ హోస్ట్ చేసుకున్నాం, మా దాంట్లో ఏంటంటే ఒక హండ్రెడ్స్ థౌజండ్స్ ఆఫ్ వెబ్సైట్స్ ఉంటాయి. దాంట్లో మెయిన్ సర్వర్స్ ఉంటాయి. సర్వర్ సైజ్ అనేది పెద్దగా ఉంటుంది. సో దాంట్లో సబ్ కేటగిరీస్ కింద మేము మెయిన్ సర్వర్స్ ఉండి సబ్ కేటగిరీస్ యాడ్ చేసేసుకొని ఒక్కొక్కరికి ఇప్పుడు వసంత్కి ఒకటి, ప్లస్ కళ్యాణ్కి ఒకటి, అట్లా ఒక్కొక్క వెబ్సైట్ ఉన్న వాళ్ళకి ఒక్కొక్క స్పేస్ అనేది ఇచ్చేసుకుంటాం అన్నట్టు. సో ఇది ఇండివిజువల్గా ఉంటుంది, ఆర్గనైజేషన్స్ కూడా ఉంటుంది. ఇవి 2 పాయింట్స్ ఎనఫ్ అండి, సరిపోతుంది. ఓకే, ఏం లేదు. ఇది వెబ్ హోస్టింగ్స్ అనేది మన వెబ్సైట్ ఫైల్స్ని ఒక సర్వర్లో పెట్టుకోవడాన్ని మనం వెబ్ హోస్టింగ్ అంటాం. అది ఇండివిజువల్గా ఉండొచ్చు, ఆర్గనైజేషన్స్గా ఉండొచ్చు, అంతే. అదొక పాయింట్ చెప్తే సరిపోతుంది. వాట్ ఈజ్ యూఆర్ఎల్? యూనిఫామ్ రీసోర్స్ లొకేటర్ అండి. యూనిఫామ్ యూఆర్ఎల్ అండ్ నథింగ్ బట్ డొమైన్ అడ్రస్ అంటాం, డొమైన్ నేమ్ అంటాం. లేకపోతే ఇప్పుడు మనం పేజ్లో సోషల్ మీడియాలో కొన్ని యూఆర్ఎల్స్ అంటాం చూసినా, సింపుల్గా ఏంటంటే యూఆర్ఎల్ నథింగ్ బట్ అడ్రస్. ఓకే, ఏదైనా అడ్రస్, వెబ్ అడ్రస్ని మనం యూఆర్ఎల్ అని అంటాం. సో దాన్ని ఫుల్ నేమ్ అడుగుతారు, యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ అంటాం మనం. యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్, ఇది చాలా ఇంపార్టెంట్, అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి యాజ్ ఎ ఫ్రెషర్గా అయితే. వాట్ ఈజ్ యూఆర్ఎల్ అని చెప్పి. సో డెఫినేషన్ ఈజ్ ఎనఫ్. ఇంకేదైనా కావాలనుకుంటే ఏమని చెప్పొచ్చు, ఇట్ ఈజ్ ఏ అడ్రస్, వెబ్ అడ్రస్ అని కూడా చెప్పొచ్చు. ఓకే, అంతే, ఇది అవసరం లేదు. ఇట్ ఈస్ టైపికల్లీ కన్సిస్టింగ్ ఆఫ్ ప్రోటోకాల్, డొమైన్ నేమ్, అడిషనల్ పాత్, క్వరీ పారామీటర్స్. ఇవన్నీ కాదు. అతను అడిగింది యూఆర్ఎల్ అంటే ఏంటని అడిగాను, వెబ్సైట్ యూఆర్ఎల్ అని చెప్పి అడగలే ఇక్కడ. యాక్చువల్లీ ఇది రాంగ్ ఇక్కడ. అంతే కదండి. ఇప్పుడు ఫేస్బుక్ యూఆర్ఎల్ పంపిమన్నా, ఓన్లీ యూఆర్ఎల్ గురించి మనం మాట్లాడుకున్నాం. బట్ ఇక్కడ హెడ్డింగ్ ఎస్ఈఓనే, ఎస్ఈఓ కాబట్టి మనం వెబ్సైట్స్ గురించి మాట్లాడాలి. బట్ వాట్ ఈజ్ యూఆర్ఎల్ అంటే మాత్రం దిస్ ఈజ్ ఎనఫ్ అండి. యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్, ఇట్ ఈస్ అడ్రస్, ఇట్ ఈస్ అడ్రస్ ఆఫ్ వెబ్ పేజెస్ ఆర్ పేజెస్ అని కూడా చెప్పొచ్చు, అంతే సింపుల్. ఓకే, వాట్ ఈస్ కీ ప్రామినెన్స్? ప్రామినెన్స్ అంటే నాకు కూడా ఐడియా లేదు బ్రో. ఇది లాస్ట్ టైం కూడా మనం స్కిప్ చేసినది, అసలు చూడాలి. ఈరోజు కూడా క్లాస్లో నేను చెప్పాల్సిందే. కీవర్డ్ ప్రామినెన్స్ రిఫర్స్ టు ద విజిబిలిటీ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద కీవర్డ్ విత్ ఇన్ ద పీస్ ఆఫ్ కాంటెంట్. దీనిలో చూద్దాం. అసలు మీనింగ్ తెలియదు నాకు దీన్ని, ప్రామినెన్స్ అంటే. ఏంటంటే ఇట్లా వచ్చింది, ప్రాముఖ్యత, కీవర్డ్ ప్రాముఖ్యత, ఇంపార్టెన్స్. అర్థమైందండి. కీవర్డ్ ప్రామినెన్స్ అంటే ప్రామినెన్స్. ఒక్క నిమిషం, కొన్ని వాటర్ ఇవ్వాలి, గొంతు పట్టేస్తుంది. మీనింగ్ లేదండి, అప్పుడప్పుడు మీనింగ్స్ తెలియకపోతే మనం సెర్చ్ చేస్తే తప్పలేదు. ఓకే, కీవర్డ్ ఇంపార్టెన్స్ ఏంటనేది మనకు అడుగుతుంది ఇక్కడ. ఓకే, కీవర్డ్ ఇంపార్టెన్స్ ఏముంటుందండి? జనరల్గా మీకు తెలిసింది ఏముంటుంది, విజిబిలిటీ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద కీవర్డ్ విత్ ఇన్ ద పీస్ ఆఫ్ కాంటెంట్. ఇట్ కన్సిడర్ ప్లేస్మెంట్. ఎందుకు ఎంత చాలా పెద్ద పెద్ద లాంగ్వేజ్లో రాసిన నాకు కూడా అర్థం కావట్లేదు. సచ్ ఆర్ ద టైటిల్స్, హెడ్లైన్స్ ఆర్ అదర్ బిగినింగ్ సెంటెన్సెస్. సరే, ఇది ఒకటి స్కిప్ చేయండి. నేను దీన్ని మంచి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
కీవర్డ్ ఇంపార్టెన్స్ అంటే మరి ఏముంటుంది, ఇంపార్టెన్స్ ఏముంటుంది? వాట్ ఈస్ కీవర్డ్ అంటే చెప్పగలుగుతాం కానీ ప్రాముఖ్యత ఏమి చూద్దాం. ఇది ఒకటి రెడ్ కలర్లో పెట్టుకోండి. ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను, గూగుల్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాట్ ఈజ్ ఈఎండి? ఈఎండి అంటే ఏం లేదంటే ఎగ్జాక్ట్ మ్యాచ్ డొమైన్. ఎగ్జాక్ట్ మ్యాచ్ డొమైన్ అంటే ఇప్పుడు వసంత్ అని ఉంది, లేకుంటే కళ్యాణ్ పాసిబిలిటీ అని ఉంది. కళ్యాణ్ పాసిబిలిటీ నేమ్ మీద ఎగ్జాక్ట్గా నేమ్ అనేది మన గూగుల్లో డొమైన్ అవైలబుల్ ఉంటే దాన్ని ఎగ్జాక్ట్ మ్యాచ్ డొమైన్ అంటాం. ఒకవేళ ఎగ్జాక్ట్ మ్యాచ్ డొమైన్ కాకుండా ఇప్పుడు కళ్యాణ్ పాసిబిలిటీ అనేది అవైలబుల్ లేదు, డొమైన్ అనేది .com .in అవైలబుల్ లేదు. అప్పుడు మనం ఏం చేస్తాం, కళ్యాణ్ పాసిబిలిటీ .hydo లేకుంటే కళ్యాణ్ పాసిబిలిటీ కావాలియో అని చెప్పి .com అని చెప్పి తీసుకుంటాం కదా. సో అది ఎగ్జాక్ట్ మ్యాచ్ కాదు. ఎగ్జాక్ట్ మ్యాచ్ అంటే మనం అనుకున్నది డొమైన్ అనేది దొరకడం, ఎగ్జాక్ట్గా దొరకడం. ఇప్పుడు అనిల్ సాద్రా .com అని ఉంది, అది దొరికింది అనుకోండి, దాన్ని ఎగ్జాక్ట్ మ్యాచ్ అంటాం. ఏం లేదండి, సింపుల్. ఒక డొమైన్ అనేది ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయిందంటే దాన్ని ఎగ్జాక్ట్ మ్యాచ్ డొమైన్ అంటాం. ఇలా క్వశ్చన్ అడిగాడు మనకు, ఎగ్జాక్ట్ మ్యాచ్ డొమైన్ అంటే నేను క్వశ్చన్ అడిగాడు, వాట్ ఈజ్ ఈఎండి అని అడుగుతాడు. ఈఎండి అంటే తెలియదు కదా. సో ఈఎండి అంటే గుర్తుపెట్టుకోండి, ఎగ్జాక్ట్ మ్యాచ్ డొమైన్. యాక్చువల్లీ ఎస్సీఓలో ఈ క్వశ్చన్ అసలు వ్యాలిడ్ క్వశ్చన్ కూడా కాదు. ఎందుకంటే ఎస్సీఓ కీవర్డ్స్, ఆప్టిమైజేషన్, ఆడిట్ వాటి గురించి క్వశ్చన్స్ అడగాలి, కానీ డొమైన్స్ వీటి గురించి క్వశ్చన్స్ అడగాలి. ఎవరో జాయిన్ అయినట్టున్నారు మళ్ళీ. ఏమైంది వసంత్, మళ్ళీ జాయిన్ అవుతున్నారు? ఏమైంది వసంత్, ఉన్నారా పడుకున్నారా? మంచిగా జోల పడవన్నట్టు వాడుతుంది. అవునా, ఏం ప్రాబ్లం లేదులే, రికార్డ్ చేస్తున్నా చూడండి. ఓకే. సో ఈఎండి అంటే అర్థమైంది కదండి. క్వశ్చన్ ఈఎండి అంటే ఏంటి అని అడుగుతారు వీళ్ళు, ఎగ్జాక్ట్ మ్యాచ్ డొమైన్. ఓకే. సో దానికి వైల్ ఈఎండి ఫేవర్ టు ఎస్సీఓ ఇన్ఫ్లుయెన్స్ అవసరం లేదండి, అంత పెద్ద సోద అవసరం లేదు. వాట్ ఈజ్ ఈఎండి ఈజ్ ఎగ్జాక్ట్ మ్యాచ్ డొమైన్, అంతే. వాట్ ఈజ్ ద గూగుల్ సెర్చ్ కన్సోల్ అండి, ఇది క్వశ్చన్ లేకుండా ఇంటర్వ్యూ అనేది ఉండదు కంపల్సరీ. ఓకే. ఏం లేదండి, గూగుల్ సెర్చ్ కన్సోల్ ఈజ్ ఎ ఫ్రీ టూల్ ప్రొవైడెడ్ బై ద గూగుల్. ఆల్రెడీ దీనికి సేమ్ డెఫినేషన్ ఏంటంటే వాట్ ఈస్ జిఎంబి. గూగుల్ సెర్చ్ గూగుల్ మై బిజినెస్ ఈజ్ ఎ ఫ్రీ టూల్ ప్రొవైడెడ్ బై ద గూగుల్. గూగుల్ అనలిటిక్స్ అన్నా కానీ సేమ్ ఇది డెఫినేషన్. గూగుల్ అనలిటిక్స్ ఈజ్ ఎ ఫ్రీ టూల్ ప్రొవైడెడ్ బై ద గూగుల్. దట్ ఇక్కడ దాని ఇంపార్టెన్స్ వేరే ఉంటుంది. ఇప్పుడు దట్ హెల్ప్స్ వెబ్సైట్ మానిటర్స్. యాక్చువల్లీ ఇక్కడ గూగుల్ సెర్చ్ దేనికి ఉపయోగపడుతుంది, గూగుల్ మై బిజినెస్ దేనికి యూజ్ అవుతుంది, గూగుల్ అనలిటిక్స్ దేనికి యూజ్ అవుతుంది అనేది ఇక్కడ మనం నేర్చుకుంటే సరిపోతుంది. ఓకే. కానీ అన్నిటికీ ఏంటంటే ఇది గూగుల్ సెర్చ్ కన్సోల్ అయినా, గూగుల్ అనలిటిక్స్ అయినా, గూగుల్ మై బిజినెస్ అయినా, ఇవన్నీ ఏంటంటే గూగుల్ ప్రొడక్ట్స్ ఇవన్నీ. ఓకేనా, జీమెయిల్ అయినా ఇవన్నీ. సో మనం ఏంటంటే ఫస్ట్ చెప్పాల్సిన డెఫినేషన్ ఏంటంటే గూగుల్ సెర్చ్ కన్సోల్ అయినా, గూగుల్ మై బిజినెస్ అయినా, గూగుల్ అనలిటిక్స్ అయినా, ఇట్ ఈస్ ఎ ఫ్రీ టూల్ ప్రొవైడెడ్ బై ద గూగుల్. సో అది ఇనిషియల్గా ఉన్న డెఫినేషన్. బట్ దాని ఇంపార్టెన్స్ ఏంటంటే మనకు తెలియాలి. సో బేసిక్ ఏంటంటే వెబ్ మాస్టర్స్ అనేది లేదు ఇక్కడ. వెబ్ మాస్టర్స్నే మనం గూగుల్ సెర్చ్ కన్సోల్ అని కూడా అంటాం. సో గూగుల్ సెర్చ్ కన్సోల్ దీనివల్ల ఇంపార్టెన్స్ ఏంటంటే ఆప్టిమైజ్, ట్రబుల్ షూట్ ఇవన్నీ ఏమి ఉండవండి. గూగుల్ సెర్చ్ కన్సోల్లో మనం ఏంటంటే వీ కెన్ ఫైండ్ అవుట్ ద ఎర్రర్స్, వెబ్సైట్ ఎర్రర్స్ మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతాం గూగుల్ సెర్చ్ కన్సోల్ వల్ల. దాన్ని ఆప్టిమైజ్ చేయలేము, ఇక్కడ రాంగ్ ఇచ్చింది. ఇక్కడ గూగుల్ సెర్చ్ కన్సోల్లో ఆప్టిమైజ్ ఎలా చేస్తామండి చెప్పండి. వెబ్సైట్లో యాక్టివిటీస్ని మానిటరింగ్ చేసుకోవచ్చు, ఏమైనా ఎర్రర్స్ ఉంటే దాన్ని మనం సాల్వ్ చేసుకోవచ్చు. అదే గూగుల్ సెర్చ్ కన్సోల్ యొక్క డ్యూటీస్. ఓకే, అదొకటి. తర్వాత ఏంటంటే ఇట్ ఈస్ ప్రొవైడెడ్ బై ది వాల్యుబుల్ ఇన్సైట్స్, అలర్ట్స్, టూల్స్ ఇంప్రూవింగ్ ద సైట్ పర్ఫార్మెన్స్. దిస్ ఈస్ ఫైన్. ఓకే. బట్ ఇక్కడ మాత్రం ఏంటంటే ఆప్టిమైజ్ అనేది ఉండదండి. గూగుల్ సెర్చ్ కన్సోల్ అనేది ఆప్టిమైజ్ ఉండదు. ఇట్ ఈస్ జస్ట్ ఇన్సైడ్ టూల్ అంతే. దానిలో మన వెబ్సైట్కి మనం కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మన వెబ్సైట్లలో పేజెస్ పనిచేస్తున్నాయా లేదా, మీరు ఇలానే ఆన్సర్ చేయొచ్చండి. గూగుల్ సెర్చ్ కన్సోల్ అంటే మనం వన్స్ వీ విల్ కనెక్ట్ టు ద వెబ్సైట్, we can find out the website errors and we can fix. Okay, we can also insights, we can also find the insights, depth insights of the website. అంటే ఇన్సైట్స్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు, దానిలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓన్లీ ఫైండ్ అవుట్ మాత్రమే చేయొచ్చు, దాన్ని అక్కడ సాల్వ్ చేయలేము మనం. ఓకే. ఇంతకుముందు గూగుల్ సెర్చ్ కన్సోల్ ఏమున్నదంటే అనలిటిక్స్ కూడా ఉండే. ఇంతకుముందు మనకు గూగుల్ సెర్చ్ కన్సోల్ ఏమైందంటే అనలిటిక్స్ కూడా ఉండే. కంప్లీట్గా అనలిటిక్స్ అంటే బేసిక్ అనలిటిక్స్ అండి. మనకి ఎన్ని ఇంప్రెషన్స్ వస్తున్నాయి, ఎన్ని లింక్స్, ఎన్ని క్లిక్స్ వస్తున్నాయి, ఏ పేజెస్ నుండి ఎన్ని క్లిక్స్ వస్తున్నాయి గూగుల్ సెర్చ్ కన్సోల్ నుండి ఉండే. కానీ ఇంతకుముందు దానికన్నా ముందు ఏంటంటే కంప్లీట్ అనలిటిక్స్ రాకముందు ఏమైందంటే
కంప్లీట్ డేటా ఉండే. అంటే ఏ పేజ్‌లో ఉన్నాడు, ఏ పేజ్ నుండి ఏ పేజ్‌కి వెళ్ళిపోయిండు, ఎక్కడ డ్రాప్ అయ్యిండు, అవన్నీ ఉండే. ఇప్పుడు అవన్నీ తీసేసి గూగుల్ సెర్చ్ కన్సోల్ అంటే ఓన్లీ మనకు ఏమన్నా ఎర్రర్స్ ఉంటే అక్కడ మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. కొన్ని డెప్త్ ఇన్సైట్స్, వాల్యుబుల్ ఇన్సైట్స్ తీసుకోవచ్చు. ఏమైనా పేజ్ అనేది ఇప్పుడు మనం ఒకవేళ వ్యాలిడేట్ కాగలేదనుకో, ఎగ్జాంపుల్ మనం ఒక కొత్త పేజ్ అనేది వెబ్సైట్కి యాడ్ చేసినాం అనుకో, అక్కడ ఇన్స్పెక్ట్ టూల్ అని ఒకటి ఉంటుంది. అక్కడ మనం ఆ వెబ్సైట్ యూఆర్ఎల్ మనం ఇచ్చినప్పుడు అదే ఆటోమేటిక్గా క్రాల్ చేసుకుంటుంది. క్రాలింగ్ ఎర్రర్స్ కూడా కూడా చెప్పొచ్చు అండి ఇక్కడ గూగుల్ సెర్చ్ కన్సోల్లో. ఇంకా బెటర్ ఏంటంటే ఇండెక్సింగ్ ఎర్రర్స్, క్రాలింగ్ ఎర్రర్స్, పేజ్ ఎర్రర్స్, ఇవన్నీ మనం గూగుల్ సెర్చ్ కన్సోల్ రాసుకోండి మీకు. ఎందుకంటే ఈ ఈ దీనివల్ల మనకు యూజ్ లేదండి. ఇది కంప్లీట్గా మంచి ఆన్సర్ కాదు, ఇది బ్యాడ్ ఆన్సర్ ఇది చెప్పాలంటే. ఓన్లీ గూగుల్ సెర్చ్ కన్సోల్లో వీ కెన్ ఫైండ్ అవుట్ క్రాలింగ్ ఎర్రర్స్, ఇండెక్సింగ్ ప్రాబ్లమ్స్, ఇంకేమైనా ఎర్రర్స్ ఉంటాయి, పేజ్ ఎర్రర్స్ ఉంటాయి, కొన్ని బిట్ ఇన్సైట్స్, వాల్యుబుల్ ఇన్సైట్స్ చేసుకోవచ్చు. అంతేగాని ఇది ఎంత సోది ఇదండి. ఆప్టిమైజ్, ట్రబుల్ షూట్ దేర్ వెబ్సైట్ ప్రెజెన్స్ ఇన్ ద గూగుల్ సెర్చ్. ఎలా ట్రబుల్ షూట్ చేస్తారండి? ఒక పేజ్ అనేది నీకు రిమూవ్ అయిపోయింది, దాన్ని తీసుకురావాలి. ట్రబుల్ షూట్ ఎట్లా చేస్తారు చెప్పండి? ట్రబుల్ షూట్ అంటే ఐడియా ఉందండి మీకు? మనం సిస్టమ్ షట్ డౌన్ అయినప్పుడు ఫోర్స్ ట్రబుల్ షూట్ అని చెప్పి, లేకపోతే ఓఎస్ పోయినప్పుడు ట్రబుల్ షూట్ అని చెప్పి కొన్ని చేస్తాం. ట్రబుల్ షూట్ నథింగ్ బట్ ఫోర్స్గా మనము దాన్ని రికవర్ చేసుకోవడానికి ట్రబుల్ షూట్ అని అంటాం అన్నమాట. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్ అన్నమాట. చాలా ఇయర్స్ బ్యాక్ ఆన్సర్ ఇది. సో సింపుల్ ఏంటంటే గూగుల్ సెర్చ్ కన్సోల్ అంటే ఏంటంటే ఇక్కడ ఇండెక్సింగ్ ఎర్రర్స్, ఇండెక్సింగ్ ఎర్రర్స్, క్రాలింగ్ ఎర్రర్స్. మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతారండి, వాట్ ఈస్ క్రాలింగ్ అని చెప్పి. బిట్ వెబ్సైట్ ఇన్సైట్స్, సింపుల్ అండి ఇది. ఇది ఒక్కటి మీరు చెప్తే అయిపోతుందండి. దీంతో పాటు ఇది కూడా చెప్పండి. గూగుల్ సెర్చ్ కన్సోల్ ఇది ఫ్రీ టూల్ ప్రొవైడెడ్ బై ద గూగుల్ దట్ హెల్ప్స్. మానిటర్ అన్నా, ఈ మానిటర్ అంటే ఏం లేదు, ఇవి చెప్తే సరిపోతుంది. వెబ్ మాస్టర్స్, మానిటర్, ఆప్టిమైజ్ ఇవన్నీ చెప్పకండి మీరు, ఓకే? ఎందుకంటే మళ్ళీ మానిటర్ అంటే ఏం మానిటర్ చేస్తారని అడుగుతారు వాళ్ళు. మానిటర్ ఏం చేస్తాం, గివే మానిటరింగ్ చేస్తాం, అంతే కదండి. మీరు గూగుల్ సెర్చ్ కన్సోల్లో చూసిన ఇవి తప్ప వేరే ఏమన్నా చెప్పండి. దట్స్ ఇట్, ఓకే. గూగుల్ సెర్చ్ కన్సోల్ ఇస్ కంప్లీట్. ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే ఇంకోటి ఏంటంటే మీకు ఇక్కడ ఇంకో క్వశ్చన్ రేజ్ అవుతాయి. గూగుల్ సెర్చ్ కన్సోల్ అయిపోయిన తర్వాత డిఫరెన్స్ బిట్వీన్ గూగుల్ సెర్చ్ కన్సోల్, గూగుల్ అనలిటిక్స్ అని చెప్పి మనకి క్వశ్చన్ అడుగుతారు అన్నట్టు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్? మీరు ఒకసారి ఇది రాసుకోండి. ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడిగే ఛాన్సెస్ ఉంటుంది. నేను ఒకటే డిఫరెన్స్ చెప్తాను, మిగతా డిఫరెన్సెస్ మీరు గూగుల్ చేసేసి, లేకపోతే దీనిలో బాగా కనిపిస్తుంది, యూట్యూబ్లో చాలా బాగా చెప్తారు, చూడండి ఒకసారి. యూట్యూబ్లో చెప్తే మేము చూసుకుంటాం కదండి అంటే అట్లా కాదు, మీకు అర్థమైపోతుంది. గూగుల్ సెర్చ్ కన్సోల్కి గూగుల్ అనలిటిక్స్కి డిఫరెన్స్ అని కంపల్సరీ అది ఎక్స్పీరియన్స్ వాళ్ళనైనా నార్మల్ వాళ్ళనైనా అడుగుతాను. తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, మలయాళం అయితే మలయాళం, ఏదంటే అదే దాంట్లో లాంగ్వేజ్లో ఉంటుంది. అబ్బా వీడైనా సరే ఏం చెప్పాడు, వీడే అస్సలు చెప్పాడు, ఇంకా రానే రాదు. ఇంకొద్దిగా బెటర్ ఇంగ్లీష్లో ఏనండి, అదంతా సోదగాలి ముగ్గురు. అసలు వాళ్ళు ముగ్గురు ఇప్పటికి కంపెనీస్ పెట్టుకోలేదు బ్రో. వీళ్ళు ముగ్గురు ఉన్నారు చూసిన. వీడైతే వేస్ట్ ఫెలో, ఇంకా సబ్జెక్ట్ రాదు, వీడేదో ఏదో సోది లెక్క చెప్తా ఉంటాడు. నిజంగా చెప్తున్నా కదా, వీనికి సబ్జెక్ట్ అనేది చానే రాదు వీనికి, రవికుమార్ గారికి. ఈ అన్నకైతే, మన చంద్ అన్న అయితే ఆయన వీడియోలు తీస్తూనే ఉన్నాడు, అసలు ఏం వీడియోలు తీస్తున్నాడు ఆయనకి. వీడైతే ఘోరం, ఇంకా మైక్లే సరిగ్గా పనిచేయ ఆయన. వీళ్ళ వీడియోస్ అయితే వినకండి బ్రో. నా సజెషన్ ఏంటంటే వీళ్ళ ముగ్గురు వీడియోస్ వినకండి. చందు వీడియోస్ బిట్ బెటర్ బ్రో, చందు కొద్దిగా బెటరే, వీడైతే వేస్ట్. కాంటెంట్ ఉండదు బ్రో, ఎంత ఫాల్స్ ఫేక్ కాంటెంట్ ఇస్తూ ఉంటాడు వీడైతే. వీని దగ్గర ఉన్నది ఏంటంటే లక్కీగా వీడు చెప్తా ఉంటాడు అన్నట్టు, వీడియోస్ బాగా షూట్ చేస్తూ ఉంటాడు. కానీ ఆయన వీడియోస్ మాత్రం వినకండి, మీకు వచ్చే జాబ్ పోతుంది అన్న వీడియోస్ అంటే. సో మనం ఇంగ్లీష్ ఇది వినండి బెటర్. కొన్ని ఇన్డెప్త్గా ఉంటాయి దీంట్లో, కానీ మీరు కొన్ని పాయింట్స్ రాసుకోండి, ఫోర్ ఫైవ్ పాయింట్స్ రాసుకోండి. ఇన్ కేసు ఒక వీడియో మీకు ఇబ్బంది అనిపిస్తే చాట్ జీపీటీకి వెళ్ళి ఒక 5 సింపుల్ రాసుకోండి. ఎందుకంటే క్వశ్చన్ లేకుండా మీకు ఇంటర్వ్యూ అనేది ఉండదు.
ఈ క్వశ్చన్ లేకుండా ఇంటర్వ్యూ అనేది ఉండదు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొన్ని. ఇంకా చెప్తూనే ఉన్నాయి. మీరు చెప్పండి బ్రో, విన్నారు కదా మీరు కూడా. ఆ? మీకు గూగుల్ అనలిటిక్స్కి, గూగుల్ టేబుల్ ఫార్మాట్కి, టేబుల్ ఫార్మాట్ అంటున్నా, గూగుల్ సెర్చ్ కన్సోల్కి డిఫరెన్స్. మీరు ఇవి మాత్రం నేర్చుకోండి బ్రో. అసలు చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్ అయితే. నన్ను కూడా క్వశ్చన్ అడిగింది 4 years బ్యాక్. 4 years తర్వాత కూడా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఈ క్వశ్చన్ అడిగాను. గూగుల్ సెర్చ్ కన్సోల్స్కి, గూగుల్ అనలిటిక్స్కి డిఫరెన్స్. ఇంతకుముందు అనుకున్నాక మానిటర్ ద వెబ్సైట్ ప్రజెన్స్ ఇన్ గూగుల్ సెర్చ్ రిజల్ట్స్. సో ప్రైమరీ ఫంక్షన్ అది. ట్రాక్ రిపోర్ట్స్ అండ్ ట్రాఫిక్, వెబ్సైట్ యూజర్ బిహేవియర్. ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, వెబ్సైట్లో యూజర్ ఎంటర్ అయిపోయిన తర్వాత వాడు ఎక్కడ ఉంటున్నాడు, ఏ పేజ్లో ఉంటున్నాడు, ఏ పేజ్లో బౌన్స్ అయ్యిండు, ఎంతసేపు ఉన్నాడు, సెషన్ టైం ఎంత, ఈ కంప్లీట్ ఇదంతా ఏంటంటే మన గూగుల్ అనలిటిక్స్లో వస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఓన్లీ వెబ్సైట్ ప్రజెన్స్ ఎంత ఉంది, అండ్ ఇండెక్సింగ్ ఎర్రర్స్ అవన్నీ దీంట్లోనే ఉంటుంది. బట్ కింద ఎక్కడో చెప్పారు వాడు. సో మీరు గూగుల్ సెర్చ్ కన్సోల్కి ఏం లేదండి, సింపుల్ డెఫినేషన్: ఇండెక్సింగ్ ఎర్రర్స్, క్రాలింగ్ ఎర్రర్స్, పేజ్ ఎర్రర్స్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ యూజర్ బిహేవియర్, వెబ్సైట్ ట్రాఫిక్ ఎంత ఉందనేది చేయొచ్చు. ఇది ఒక పాయింట్ మీరు చేసేసుకోండి. ఫోకస్ ఏరియా ఎస్ఈఓ పర్ఫార్మెన్స్, ఇది ఓవరాల్ వెబ్సైట్ పర్ఫార్మెన్స్. ఓన్లీ ఎస్ఈఓ పర్ఫార్మెన్స్. ఎస్ఈఓ పర్ఫార్మెన్స్ వేరు, వెబ్సైట్ పర్ఫార్మెన్స్ అనేది వేరు. వెబ్సైట్ పర్ఫార్మెన్స్ అంటే ఏంటంటే కంప్లీట్గా ట్రాఫిక్, ఇంటరాక్షన్, యూజర్ గోల్స్, ఇవన్నీ వెబ్సైట్ పర్ఫార్మెన్స్. ఇక్కడ ఎస్ఈఓ పర్ఫార్మెన్స్ అంటే ఎన్ని క్లిక్స్ వచ్చినాయి, ఎన్ని ఇంప్రెషన్స్ వచ్చినాయి, ఎన్ని సెర్చ్ క్వరీస్ వచ్చినాయి. ఓకేనా. సెర్చ్ క్వరీస్ అంటే ఏం లేదు, ఏ కీవర్డ్ మీద మనకు ఎస్ఈఓ మనకు ట్రాఫిక్ అనేది వచ్చింది అనేది ఉంటుంది. ఇక్కడ కంప్లీట్గా అన్ని ఇన్ డీటెయిల్గా ఉంటుందండి. ఇది సేమే. సో అది ఇదేంది డేటా సోర్స్ ఎక్కడ ఉందంటే గూగుల్ సెర్చ్ ఇంజన్ డేటా మనకి సోర్స్ అండి. ఇది వెబ్సైట్ డేటా, యూజర్ ఇంటరాక్షన్ డేటా, అంటే పేజ్ వ్యూస్, ఎంత వచ్చినాయి, సెషన్స్. సేమ్ సిమిలర్గా ఉంటుంది ఫీచర్స్. బట్ మీరు ఏంటంటే కంపల్సరీ చెప్పాలి, సిమిలర్గా ఉంటుందని చెప్పి మాత్రం చెప్పొద్దు. సో ఈ 4-5 పాయింట్స్ మాత్రం మీరు చెప్పాలి. కోర్ మెట్రిక్స్ ఏంటంటే ఇంప్రెషన్స్, క్లిక్స్, సిటిఆర్, యావరేజ్ పొజిషన్, కోర్ మెట్రిక్స్. ఓకే. దీంట్లో పేజ్ వ్యూస్, సెషన్స్, బౌన్స్ రేట్, కన్వర్షన్ రేట్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అది మనకు తెలిసే బౌన్స్ రేట్ అంటే మనం మాట్లాడుకున్నాం, సెషన్స్ అంటే మాట్లాడుకున్నాం, సెషన్ టైమింగ్స్ అంటే మాట్లాడుకున్నాం, పేజ్ వ్యూస్ అంటే మనకు యూజర్ వచ్చి మన పేజ్ని చూసిన ఎంతమంది వచ్చే ట్రాఫిక్ను పేజ్ వ్యూస్ అంటాం మనం. లేకపోతే ఇండివిజువల్ పేజెస్కి వచ్చే ట్రాఫిక్ని కూడా పేజ్ వ్యూస్ అని కూడా అంటాం. ఓకే. ఇంప్రెషన్స్ అంటే మేము ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా, ఎంతమందికి మనం సెర్చ్ ఇంజన్లో మన కీవర్డ్ టైప్ చేసినప్పుడు వాళ్ళకి కనిపిస్తుంది చూసినామో అది ఇంప్రెషన్స్ అంట. క్లిక్స్ అంటే మన స్నిపెట్ను చూసి వాళ్ళు క్లిక్ చేయడాన్ని క్లిక్స్ అంట. ఓకే. సిటిఆర్ క్లిక్ త్రూ రేట్ అంటాం. యావరేజ్ పొజిషన్ అంటే ఏం లేదు, ఇప్పుడు 100 కీవర్డ్స్కి మన కీవర్డ్ అనేది ఇక్కడ ఉంది, ఎన్నో పేజ్లో ఉంది. కొన్ని యావరేజ్ పొజిషన్ 4 అనుకోండి, మన కీవర్డ్కి 4th పొజిషన్లో ర్యాంక్ అనేది ఉంది. సో యాక్చువల్లీ ఇది అడగరు, బట్ చెప్తాను. యావరేజ్ పొజిషన్ 4 అంటే 5 అన్నా కానీ 5th పేజ్లో కీవర్డ్ అనేది ఉంది. యావరేజ్ ఈ కీవర్డ్కి యావరేజ్ పొజిషన్ ఎంత, 4 అని ఉంది అనుకోండి ఎగ్జాంపుల్. ఒక కీవర్డ్కి డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఇన్ హైదరాబాద్ అనే కీవర్డ్కి యావరేజ్ పొజిషన్ 4 అని ఉంది. అది ఎన్నో పేజ్లో ఉందంటే 4th పొజిషన్లో ఉంది. 5 అంటే 5th పొజిషన్లో ఉంది. సో దాన్ని యావరేజ్ పొజిషన్ అంటాం. ఓకే. కీవర్డ్ యావరేజ్ పొజిషన్ నార్మల్గా బేసిక్గా. తర్వాత డేటా కలెక్షన్, ఆటోమేటికల్లీ కలెక్టెడ్ బై ద గూగుల్ ఫర్ సెర్చ్ డేటా. ఓకే. ఈ డేటా అంటే గూగుల్ నుండే తీసుకుంటుంది. సో డేటా కలెక్షన్ సోర్స్ కూడా గూగుల్ నుండే ఉంటుంది. సో దీని నుండి ఏంటంటే ఈ డేటా కలెక్షన్ ఎక్కడ ఉందంటే ఇది కంప్లీట్గా ఏంటంటే గుర్తుపెట్టుకోండి, గూగుల్ సెర్చ్ కన్సోల్ కంప్లీట్లీ రిలేటెడ్ టు గూగుల్ డేటా. గూగుల్లో కీవర్డ్స్, రిజల్ట్స్ ఏంది, గూగుల్లో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా, సో కాల్డ్ అట్లాంటివి ఉంటాయి. దీంట్లో గూగుల్ అనలిటిక్స్ ఏంటంటే కంప్లీట్గా మనం ఒక ట్రాకింగ్ కోడ్ అనేది వెబ్సైట్లో పెట్టి ఆల్రెడీ అనుకున్నాం కదండి. గూగుల్ అనలిటిక్స్ అంటే ఏం లేదు, లింక్ చేయడం. మన వెబ్సైట్కి అనలిటిక్స్ తెలుసుకునేందుకు కోడ్ని మనం లింక్ చేస్తాం, దాన్ని మనం ట్రాకింగ్ కోడ్స్ అంటాం. సో ఇక్కడ ఏంటంటే రిక్వైర్డ్ ట్రాకింగ్ కోడ్స్ ఆన్ ద వెబ్సైట్ టు ద కలెక్ట్ ద డేటా. ఓకే. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకు ఎలాంటి కోడ్ అవసరం లేదని జస్ట్ ఇంటిగ్రేట్ చేసేస్తే ఆటోమేటికల్లీ కలెక్ట్ ఫ్రమ్ ది గూగుల్. ఓకే. ఇక్కడ ఏంటంటే మనం ఒక ట్రాకింగ్ కోడ్ పెడితేనే అది ట్రాక్ చేసుకుంటారు, ఎక్కడ నుండి డేటా కలెక్ట్ చేసుకుంటారు, వెబ్సైట్ నుండి ఏ డేటా కలెక్ట్ చేసేసుకుంటుంది. ఇవి
పేజ్ వ్యూస్, సెషన్ టైమ్స్, ట్రాఫిక్, యూజర్ గోల్స్, ఇవన్నీ యూజర్ ఇంటరాక్షన్స్ ఏమేమి జరిగినాయి ఏంటంటే గూగుల్ అనలిటిక్స్లో మనం తెలుసుకుంటాం. సింపుల్ అండి. గూగుల్ సెర్చ్ కన్సోల్, గూగుల్ అనలిటిక్స్కి డిఫరెన్స్ అనేది మీకు తెలియాలి. ఓకే. ఈ క్వశ్చన్ అనేది లేకుండా ఇంటర్వ్యూ అనేది ఉండదు. ఓకే. ఓకే, డన్. ఇంటిగ్రేషన్స్, డైరెక్ట్లీ ఇంటిగ్రేషన్ బై ది గూగుల్ అనలిటిక్స్ అండి. ఓకే. కెన్ ఇంటిగ్రేట్ విత్ ఓవర్ గూగుల్ టూల్స్ లైక్ యాడ్స్, ట్యాగ్ మేనేజ్. ఇది అవసరం లేదు, అడ్వాన్స్లో ఉంటుంది క్వశ్చన్ ఇది. ఇవి ఇప్పుడు వచ్చిందండి. ఇది అసలు యాక్చువల్లీ ఇది ఫస్ట్ రావాలి. ఎర్రర్ డిటెక్షన్స్ అన్నట్టు, ఐడెంటిఫై ద వెబ్సైట్ ఇండెక్సింగ్ ఎర్రర్స్ అండ్ ఇండెక్సింగ్ ఇష్యూస్ అండ్ ఎర్రర్స్. యాక్చువల్లీ ఇది ఫస్ట్ పాయింట్ రావాల్సింది, ఏదో కింద పెట్టేసింది. అదే ఇదే కదా మనం ఆల్రెడీ అప్పటి నుండి డిస్కస్ చేస్తున్నాం. ఇండెక్సింగ్, క్రాలింగ్ ఎర్రర్స్ అవి. సో ఇక్కడ డస్ నాట్ ఫోకస్ ఆన్ ఎర్రర్ డిటెక్షన్ బై కన్ ట్రాక్ ఎర్రర్ పేజెస్. ఏం లేదండి, ఇక్కడ ఎర్రర్ పేజెస్ మీద ఇది ఫోకస్ చేయదు. ఓకే. బట్ కెన్ ట్రాక్ ఎర్రర్ పేజెస్. ఎర్రర్ పేజెస్ ఏమేమి ఉన్నాయి, 404 పేజెస్ ఏమేమి ఉన్నాయి అనేది చూపిస్తుంది. బట్ ఎర్రర్స్ ఏం డిటెక్ట్ అనేది చేయదు. అదే కదా డిఫరెన్స్, మెయిన్ డిఫరెన్స్ కూడా అదే కదా. ఇది ఓన్లీ వెబ్సైట్ ట్రాఫిక్, అనలిటిక్స్, బౌన్స్ రేటు, కన్వర్షన్ రేట్ అవి మాత్రమే చూస్తుంది. ప్రాబ్లమ్స్ ఏమన్నా వెబ్సైట్కి ఏమన్నా ఉంటే ప్రాబ్లమ్స్ అనేది చూడదు. వెబ్సైట్కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చూసేది గూగుల్ సెర్చ్ కన్సోల్, నాట్ అనలిటిక్స్. ఓకే. మొబైల్ పర్ఫార్మెన్స్ ప్రొవైడ్స్ ఇన్సైట్స్ ఓన్లీ మొబైల్ యూజబిలిటీ. ఇంకేం అర్థం కాలేదండి నాకు. ట్రాక్ మొబైల్ వర్షన్ డెస్క్టాప్ ట్రాఫిక్. ఓకే. ట్రాక్స్ మొబైల్ అండ్ డెస్క్టాప్ ట్రాఫిక్ అంటే ఇది అర్థమైంది. ట్రాఫిక్ని ట్రాక్ చేసేస్తుంది అంటే వెబ్సైట్ని ట్రాక్ చేస్తున్నది అంటే అది మొబైల్లో చేస్తుంది, ట్రాఫిక్ డెస్క్టాప్లో కూడా చేస్తుంది. ప్రొవైడ్స్ ఇన్సైట్స్ అండ్ మొబైల్ యూజబిలిటీ. ఓన్లీ మొబైల్ యూజబిలిటీ ఏంటండి, ఓన్లీ మొబైల్ ఎందుకు చూపిస్తుంది అని ఇట్లా చూపిస్తుంది ఇన్సైట్స్ అండ్ మొబైల్. చూద్దాం మీరు ఒకసారి ఇది. బట్ ఇదైతే చూసుకొని ట్రాక్స్ రెండిట్లలో ట్రాఫిక్ తీసుకుంటుంది. పెద్ద ఇంపార్టెంట్ పాయింట్ ఏం కాదు. ఓకే, వదిలేయండి దాన్ని, అవసరం లేదు. సెక్యూరిటీ ఇష్యూస్, హ్యాకింగ్, మాల్వేర్స్ ఏమన్నా ఉంటే మనకు దీంట్లో చూపిస్తుంది అన్నట్టు. సెక్యూరిటీ ఇష్యూస్, నో డైరెక్ట్ సెక్యూరిటీ అలర్ట్స్. మనకు వెబ్సైట్ నుండి ఎలాంటి సెక్యూరిటీ అలర్ట్స్ అనేవి రావు మన జరిగిన. ఎందుకంటే ఇది జస్ట్ మనకు ఓన్లీ వెబ్సైట్ బిహేవియర్ గురించి మాత్రమే తెలుస్తుంది కాబట్టి అనలిటిక్స్, సెక్యూరిటీ ఇష్యూస్ అనేది మనకు రావు. ఓకే. సో ఇట్లా డిఫరెంట్గా మనకు ఉంటాయి, చాలా ఉన్నాయండి. ఎస్ఈఓ ఎన్హాన్స్మెంట్, హెల్ప్ ఆప్టిమైజ్ ద బెటర్ సెర్చ్ ర్యాంకింగ్, కెన్ అసిస్ట్ ఎస్ఈఓ వయా యూజర్ బిహేవియర్ డేటా. ఏం లేదండి, అన్నిట్లలో యూజర్ బిహేవియర్ డేటా. సింప్లీ విత్ ఫోకసింగ్ యూజర్ ఇంటర్ఫేస్. ఇదండి. దీంట్లో మీరు బెస్ట్ ఒక 4 బై హార్ట్ చేసుకున్న పర్లేదు, ఏం చేసుకున్న పర్లేదు. ఎందుకంటే ఈ క్వశ్చన్ కంపల్సరీ అడుగుతారని చెప్పి మీకు చెప్పాను కాబట్టి చేసేసుకోండి. ఓకే, డన్. ఇదంతా దీని గురించి మనం మాట్లాడుతున్నాం. ఓకే. వాట్ ఈజ్ ఎ సెర్చ్ ఇంజన్, మళ్ళీ అదే క్వశ్చన్. అండ్ నేమ్ ఫ్యూ పాపులర్ వన్స్. ఓకే, ఇది డిఫరెంట్. ఓకే. సెర్చ్ ఇంజన్ అంటే ఏంటి, కొన్ని మీకు తెలిసిన సెర్చ్ ఇంజన్స్ ఏమైనా చెప్పండి అని చెప్పాను. ఇట్ ఈస్ ఎ వెబ్ బేస్డ్ టూల్ కాల్డ్ సెర్చ్ ఇంజన్. ఏ వెబ్ బేస్డ్ టూల్ కాల్డ్ సెర్చ్ ఇంజన్. ఇది కొద్దిగా గుర్తుపెట్టుకోండి ఇంగ్లీష్లో చెప్పాలనుకున్న వాళ్ళు. ఓకే. యాడ్స్ యూజర్స్ ఫైండింగ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద ఇన్ఫర్మేషన్. అంతేగానండి, యూజర్స్ ఇన్ ఫైండింగ్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ ఇంటర్నెట్. సెవెరల్ వెల్ నోన్ సెర్చ్ ఇంజన్స్ ఆర్ డక్ గో. ఇది న్యూజిలాండ్ సెర్చ్ ఇంజిన్ అండి, ఫేమస్ సెర్చ్ ఇంజిన్ ఇది. అక్కడ అదే వాడతారు. యాహూ ఇండియాలో కూడా వాడతారు, బింగ్ ఇండియాలో వాడతారు, గూగుల్ ఇండియాలో వాడతారు. గూగుల్ అనేది ఫేమస్ సెర్చ్ ఇంజిన్ ఇండియాలో. 90% వాళ్ళు గూగులే వాడతారు. ఓకే. ఇది ఒకటి మీరు కొద్దిగా బై హార్ట్ చేయండి. మోస్ట్లీ 99% అడిగారు. దీన్ని అడిగే క్వశ్చన్స్ ఏంటంటే మీకు తెలిసిన కొన్ని సెర్చ్ ఇంజిన్స్ ఏంటి అని చెప్పి అడుగుతారు. సో ఇవి గుర్తుపెట్టుకుంటే 2 చెప్పకండి, మోర్ దెన్ 2 చెప్పండి ఆన్సర్స్. వాట్స్ సెట్స్. ఇంకొక 5 minutes తీసుకున్నాం, నాకు 9కు క్లాస్ ఉంది. సో ఇదే కంటిన్యూ చేసుకుంటూ పోదాం డైలీ, ఎన్ని రోజులైనా కానివ్వండి, ఎన్ని సంవత్సరాలైనా కానివ్వండి. కొన్ని క్వశ్చన్స్ మనం లిస్ట్ అవుట్ చేసేసుకొని క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసుకుని వెళ్దాం. నాట్ ఓన్లీ ఎస్ఈఓ, ఏదైనా కానీ. మళ్ళీ ఆపకండి. సరే, హాఫ్ అన్ అవర్ ఉన్నా పర్లేదు. రోజుకు మీరు లేచిన తర్వాత కొన్ని న్యూస్ అనుకోండి, క్లాసెస్ వినండి, అయిపోతుంది. డన్. వాట్ సెట్స్ అపార్ట్ డొమైన్ నేమ్ from a domain name extension. A domain name refers to the complete and unique address of website. అంతే కదండి, డొమైన్ నేమ్ రిఫర్స్ టు ద కంప్లీట్ అండ్ యూనిక్ అడ్రస్. మీకున్న డొమైన్ నేమ్ అనేది వేరే వాళ్ళకి ఉండదు, కంప్లీట్గా యూనిక్ ఉంటుంది. ఓకే.
అడ్రస్ ఆఫ్ ద వెబ్సైట్, మన అడ్రస్ ఉన్న వెబ్సైట్ మన డొమైన్ అనేది అంటాం. ఇట్స్ కంప్లీట్లీ యూనిక్. అంటే ఒక ఒక ఒక్కసారి డొమైన్ అనేది బుక్ చేసుకుంటే అలాంటి డొమైన్ మళ్ళీ మనం బుక్ చేసుకోలేము, వేరే వాళ్ళు బుక్ చేసుకోలేరు. ఓకే, సచ్ యాజ్ డబ్ల్యూఎస్ క్యూబ్ టెక్ అంట, సచ్ యాజ్ ఇది ఎందుకు మనది కూడా చెప్పుకోవచ్చు, వెబ్బింగ్ ప్రో టెక్నాలజీ డాట్ కామ్ అని కూడా చెప్పుకోవచ్చు, లేకుంటే మీ వెబ్సైట్ నేమ్స్ అనేది చెప్పుకోవచ్చు. సో ఇట్లా అంటే ఇవేంటంటే డిఫరెంట్గా ఉండవు. అంటే ఒక డొమైన్ మీద 10 15 వెబ్సైట్స్ ఉండవు, 10 కాదు 2 కూడా ఉండవు, ఒకటే యూనిక్ ఉంటుందండి. ఓకే, ఫ్రమ్ డొమైన్ నేమ్ ఎక్స్టెన్షన్స్ అంటే ఏం లేదండి, అలా మనం డిస్కస్ చేసాం కదా. .in, .com, .go, .gov, .shop కింద ఇచ్చారు కదండి, ఇచ్చారు. ఇవన్నీ మనకు ఎక్స్టెన్షన్స్ అన్నట్టు. ఎక్స్టెన్షన్స్ బట్టి మనం కంట్రీని కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు అండి, దాని నీచ్ని కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు సమ్ టైమ్స్. ఓకే, ఎగ్జాంపుల్ ఇప్పుడు .com అంటే ఇది యూనివర్సల్ అన్నట్టు, గ్లోబల్ అన్నట్టు, అంటే ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. .in అంటే ఇండియా వాళ్ళు, ఓన్లీ ఇండియా. .in అనే వెబ్సైట్ అనేది వేరే వాళ్ళకి యూఎస్ఏ వాళ్ళకి కనిపించింది అంటే వాళ్ళకి ఏం తెలుస్తుంది, .in అంటే ఇది ఇండియా, ఈ బిజినెస్ అనేది ఇండియా అది. .org అంటే ఆర్గనైజేషన్ సంబంధించింది. .net అంటే నెట్వర్క్ సంబంధించిన వాళ్ళు. .edu అంటే ఎడ్యుకేషన్ సంబంధించింది. .online అన్నా కానీ బేసిక్ నార్మల్. .wiki అంటే వికీపీడియా లాంటి. .gaps అంటే అది కూడా సేమ్ అలాంటిదండి. .academy అంటే మన అకాడమీస్కి సంబంధించిన వాళ్ళు మనం పెట్టుకోవచ్చు. అంటే ఈ ఎక్స్టెన్షన్స్ వల్ల బెనిఫిట్ ఏంటంటే ఈ ఎక్స్టెన్షన్ చూసినప్పుడు అర్థమైపోతుంది ఈ వెబ్సైట్ ఇక్కడ ఏంటిది అనేది. ఇప్పుడు .usa అని ఉందనుకోండి, అది యూఎస్ఏ సంబంధించి. .co.uk అని ఉందనుకోండి, యూకే సంబంధించింది. సో డొమైన్స్ అనేది ఎక్స్టెన్షన్స్ అనేది మన ఇష్టం అండి. మన ఇండియాకి యూకే డొమైన్ కూడా పెట్టుకోవచ్చు, బట్ చూడరు అన్నట్టు, అథెంటిసిటీ అనేది పోతుంది. సో ఇక్కడ సింపుల్ ఏంటంటే డొమైన్ నేమ్ ఎక్స్టెన్షన్స్ ఏమి అంటే ఏంటిదంటే మీరు ఎగ్జాంపుల్ చెప్పాలి. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. ఓకే, మళ్ళీ .com, .in వీటికి డిఫరెన్స్ ఏందని అడుగుతారు. ఎక్స్టెన్షన్స్ ఏంది ఇలా ఎలాబరేట్ చేయమంటే మీరు చేయొచ్చండి. ఓకేనా, .com, .in అంటే ఏంటని చేయొచ్చు. ఓకే, వాట్ ఈస్ అ కీవర్డ్ ఇన్ ఎస్ఈఓ? ఈ డౌట్ ఏం లేదు కదా, నాకు తెలిసి ఇది అయిపోయింది అనుకుంటా. మీకు దీనికి డౌట్ ఏం లేదు, ఇది ఆల్రెడీ సింపుల్, చూసుకోండి. వాట్ ఈస్ అ కీవర్డ్ ఇన్ ఎస్ఈఓ? కీవర్డ్ ఇన్ ఎస్ఈఓ ఈజ్ ఎ వర్డ్, అంతే కదండి. వర్డ్ ఆర్ ఫ్రేజ్ దట్ యూజెస్ సెర్చ్ టైంలో కీవర్డ్ అంటామండి. సింపుల్. ఇది ఎస్ఈఓలో అయితే మనము కీవర్డ్ ఇన్ ఎస్ఈఓ వర్డ్ ఫ్రేజ్ దట్ యూజర్స్ టైప్ ఇన్ టు ద సెర్చ్ ఇంజిన్, అంతే కదండి. మనం టైప్ చేసే సెర్చ్ ఇంజిన్ టైప్ చేసే వర్డ్ అయినా ఫ్రేజ్ అయినా సెంటెన్స్ అయినా మనం దాన్ని కీవర్డ్ అనేది అంటాం. దాని కింద ఇంకేమి ఇచ్చిందంటే సెర్చ్ ఇంజిన్ టు ఫైండ్ ఇన్ఫర్మేషన్ స్పెసిఫిక్ కాంటెంట్ కీవర్డ్స్ యూజ్ టు ద ఆప్టిమైజ్ వెబ్సైట్ కాంటెంట్ ఫర్ ద సెర్చ్ ఇంజిన్స్. అంత అవసరం లేదండి, ఇది ఒకటి చెప్తే సరిపోతుంది. సెర్చ్ టర్మ్ అన్న సరిపోతుంది. కీవర్డ్ ఇన్ ఎస్సీఓ అన్నాడు కాబట్టి మనం సెర్చ్ ఇంజిన్ అనే టాపిక్ తీయాలి. సో ఇది ఇది ఇక్కడ వరకు చెప్తే మనకు సరిపోతుంది. ఇక్కడ చూసుకోండి. ఓకే, తెలుగులో చెప్పినా ఓకే అండి. ఓకే, బేసిక్గా తెలుగు చెప్తేనే ఈజీగా అర్థమవుతుంది, ఎందుకంటే అటు అవతల ఉన్న వాళ్ళకి తెలియాలి కదా ఫస్ట్ అది దాని మీనింగ్. ఓకేనా, ఇంకా 10 minutes ఉందండి, నాకు ఇంకో క్లాస్ ఉంది. సరిపోద్దండి, ఈరోజు 11 క్వశ్చన్స్ అయినాయి. మరి ఇవన్నీ ఎప్పుడైతే అంటే ఒక సండే రోజైనా కూర్చుందామండి, మనం ప్రాబ్లం లేదు. ఒక 2 3 hours కూర్చొని నేను చెప్తాను, మీకు మెల్లిమెల్లిగానే చెప్తాను. మీరు మీరు కూడా ట్రై చేయండి. ఒక్కొక్కటి ఇప్పుడు నేను చెప్పిన టాపిక్ ఏం చేయండి అంటే మీరు యూట్యూబ్లో నేర్చుకోండి, మళ్ళీ నేర్చుకోండి, ప్రాబ్లం లేదు. వినండి, ఖాళీగా ఉన్నప్పుడు వినండి. ఇది ఉంది కదా, ఇది కూడా మనకు దొరుకుతుంది యూట్యూబ్లో. మీకు రివిజన్ అయిపోతుందండి, మీరు చదవాల్సిన అవసరం కూడా లేదు. బట్ మీరు ఆన్సర్ ఇచ్చేటప్పుడు ఎలా ఆన్సర్ ఇస్తారు అనేది చూసుకోండి, అదొకటి ఇంపార్టెంట్. ఓకే, ఇట్లా చూసుకోండి. మీరు వచ్చేటప్పుడు ఆన్సర్ ఎలా ఇస్తారు, ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు రిసీవ్ అంటే మీకు తెలుసు, బట్ మీరు ఆన్సర్ ఎలా ఇస్తారు అనేది మీకు తెలియాలి కదా. సో అలాంటి కొన్ని కొన్ని రాసుకోండి. ఓకే, డౌట్ ఏమైనా ఉంటే ఇట్లా చూసుకోవచ్చు మీరు. ఫేస్ చాలా డేస్ అవుతుంది. ఇంకా డౌట్స్ ఉన్నాయండి?